తప్పక ఎవరికి ఏది కావాలో పరిశుద్ధాత్మ దేవునికి ఆ నోట ఉంచుతాడు. ఒకవేళ ఎవరనండి ఒక వ్యక్తి కొరకు నీ కొరకే వాక్యం చెప్పాల్సిన అవసరత ఆయనకేమి నువ్వేమీ చేయట్లేదు, మేలు చేయట్లేదు. కాబట్టి దేవుని మహిమ నిమిత్తము ఆయన స్వరాన్ని మనకు వినబడ చేస్తారు. ఇక అన్యులు ఎవరైనా మనల్ని నిందించారనుకోండి, కాని రీతిగా మాట్లాడారనుకోండి, నువ్వు దేవుని బిడ్డవైతే నవ్వుతావు, నమస్కరిస్తావు, దేవునికి నమస్కరిస్తావు, ప్రభువా నీకు వందనాలు అంటావు. ఆ మనుషుడు కూడా మాట్లాడరేంటి అని చెప్పరన్నమాట మీరు. ఆ మనిషి నొప్పించిన మనుషుడికి నేను వాట్సాప్లో చూశాను, ఇంగ్లాండ్ దేశమో ఇంగ్లీష్ దేశం, అది ఇంగ్లాండో లేకపోతే అమెరికా, ఒక బస్సులో వెళుతున్నారు. పెద్ద ఆయన 50-60 సంవత్సరాల పైనే ఉంటాయి. ఒక ప్లే కార్డ్ అంటాం, ఒక అట్ట మీద ఇట్లా రాశారు, యేసు లోక రక్షకుడని. ఏదో ఆ మాట నేను పూర్తిగా విజిబుల్గా లేదు, కనిపించట్లేదు. అట్ట చేత్తే పట్టుకున్నట్టున్నాడు. న్యూ టెస్టిమెంట్ లాంటి బైబిల్, న్యూ టెస్టిమెంట్ కాదులేండి, క్రొత్త నిబంధన కాదు, ఫుల్ బైబిలే పట్టుకుంటారు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు తప్ప. ఆ బస్సులో నడుస్తూ సువార్త చెప్తున్నాడు. 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు యవనస్తుడు, బలమైన వ్యక్తి, చాలా బలంగా ఉంటారు, మళ్ళాగా బక్కగా ఉండరు. సాధారణంగా వాళ్ళంతా ఫారినర్స్, మంచి బలమైన తిండి తింటారు, బలంగా ఉంటారు. ఆయుష్ కాలం కూడా యావరేజ్ సరాసరి 80 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతారు అని మొన్న ఎక్కడో చూశారు. భారతీయులు 70 లోపే బతుకుతారంట, లోపే 60-65 బతుకుతున్నారు. యావరేజ్ లైఫ్ అంటారు దాన్ని. అలాంటి వాడు స్టూపిడ్ అన్నట్టుగా అన్నాడో లేదు కానీ మాట లాగి ల్యాంప్గా చూసారా మీరు? అబ్బో, మీరు అంతే చాలా అడ్వాన్స్. ఇక్కడ ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? దెబ్బ కొడితే పారిపోతారు ఇక్కడి నుంచి. దెబ్బ కాదు, కొంచెం ముఖం అంత, నీ ముఖమే ముఖం, అది మార్చుకునే ముఖం, సిగ్గులేని ముఖం, నీ ముఖం. మందిరాలు మారిపోతున్నారు ఈ మధ్యకాలంలో. సిగ్గుమాలిన జీవితాలు కలిగి ఉంటారు కొంతమంది. అక్కడికి వెళ్ళాను. నా గురించే బాధ, నీ గురించి బాధ ఏంటి? సరే, మీరు చూసిన వాళ్ళు చెప్తారు, బాబు నాన్న నీ చంపే కొట్టావు నువ్వు, యేసు ప్రభు 2 చెంపలు, ఒక్కో చెంప 2 చెంప కొట్టు. ఆ లేడీస్ వాళ్ళను ఇంగ్లీష్లో వాళ్ళు డోంటు కిన్నురైపోడి మనుషుడు. ఎంతమంది కొట్టుకో, రెండోసారి కొట్టుకు. నువ్వు వాడు రియలైజ్ అయ్యాడు, తప్పని తెలుసుకున్నాడు. మనవాళ్ళు దిద్దుబాటు కొరకు వాక్యం ఉంటే అలా ఉండకండి సుమా. నువ్వు చావలేదు, చచ్చిన వాళ్ళే అధికంగా ఫలిస్తారు, బహుగా ఉందా వాక్యం. నువ్వు చావలేదు, చస్తే నువ్వు ఫలిస్తావు, నీతులు చెప్తావు. నన్ను సేవకు పిలిచాడు అంటున్నాడు ఒక వ్యక్తిని, వాక్యం దగ్గర దిద్దుకోలేని వాడు సేవ అంట. అడిగి సేవలో అవుతాడు. నువ్వు పూర్తిగా చచ్చినప్పుడే సేవ చేయి, విధులో సువార్త చెప్పు, నీ వల్ల ఉపయోగం ఉంటుంది. ఒక మనుషుల మాటలు గుర్తొస్తున్నాయి నాకు. సరే, ఇక్కడ ఏ వచనం దగ్గర ఒక్క లైన్ దాటి ముందుకు వెళ్ళలేము మనం. బైబిల్ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఒక్క వచనం దాటి అక్కడే ఆగిపోవాలన్నమాట మనం. క్రొత్త ఆకాశమును చూసి, ఈ సత్యం తెలియదు చాలామందికి, మనకు తెలుసు. అలాంటి దేశాన్ని మనం చూస్తాం, ఇవి పోతాయి. బైబిల్లో చెప్పబడింది, ఈ భూమి మొదటి ఆకాశం మొదటి భూమి పోతుంది,
గతి సముద్రం ఎక్కను లేదు. నేను నూతనమైన యెరూషలేమును అను పట్టణ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట. దేవుని కొరకు పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడిన ఏంటంటిది? నూతన యెరూషలేము అను పరిశుద్ధ. అది కూడా చూస్తాం మనం, అవునా? మనందరికి ఇవి. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారి తోడయుండును. అప్పుడు అంటే ఇవి రానైన దినాల్లో జరుగుతాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, ఇప్పుడు ఉన్నాయి. దేవుడు తానే వారికి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నులు ప్రతి భాష విందును తుడిచివేయుడు. అంటే దుఃఖమును ఇక్కడ పైన వివరం ఇచ్చేసాడు అనుకోండి. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనను ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ భూమి మీద ఇవన్నీ ఉంటాయి. విశ్వాసులకు ఉంటాయి, విశ్వాసులు కూడా ఉంటాయి. విశ్వాసులకి లేకపోతే మరణము, దుఃఖము, ఏడుపు విశ్వాసులు ఉంటాయి, ఉండవా? ఈ లేకపోతే మనుషులు గర్విస్తారు, ఒలి దగ్గర పెట్టుకోరన్నమాట. ఇవన్నీ ఉంటాయి మనకి మరణించే పర్యంతం కూడా. మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట దేండి ఇవన్నీ నూతనము. వీఆర్ గోయింగ్ టు సీ న్యూ క్రియేషన్. నూతన సృష్టిని, నూతన భూమిని, ఆకాశమును ఇవన్నీ చూస్తాం మనం. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయండి. అంటే ఈ నూతనమైన అంతస్తులోనికి మనం వెళ్ళకపోవడము మనము నూతనంగా చేయబడ్డామా లేదా అనేది చూసుకుందాం ఒక మాట. ఎలాగో నూతనంగా మనం చేయబడ్డాం, ఆ నూతనత్వం మనం ఆరాధించేటట్టు చేస్తుంది. నూతన జీవితము మనం ఆరాధించు. ఆవిడ జరగటం కాదు, వెనక అమ్మాయి ఇక్కడికి వచ్చేస్తే పోయి కదా ఈ అమ్మాయిని చేర్పి. ఆవిడ పొడుగంట అమ్మాయికి ముందుకు నువ్వు వచ్చేయి రా, నీ ముఖం నాకు కనపడట్లేదు, దేవునికి అంతకంటే కనపడదు. మంచిది, కూర్చోబెట్టి వాళ్ళు అలా చేయాలి. ఇప్పుడు పొడుగోళ్ళు వెనక్కి, పొట్టోళ్ళు ముందుకి. అయితే ప్రియులారా, మనము ఆదాము యొక్క సంతతి. ఈ ఆదాము యొక్క సంతతిలో శరీరం అంతయు పాపంతో నిండి ఉన్నది. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు స్వస్థత కొంచెము లేదనే వాక్యము మనందరికీ చెల్లుబాటు అవుతుంది, చెందుతుంది. అయితే మరి ఎలాగున ఈ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, ఆ నూతనమైనవిగా ఉన్న ఆ రాజ్యం, నూతనమైన యెరూషలేమనే పరిశుద్ధ పట్టణంలో ఎలాగా దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు మనకి. మానవ జాతికి అందరికీ ఒక మార్గాన్ని చూపించాడు దేవుడు. ఆదాము పిల్లలమైనప్పటికీ, ఆ రక్తం మనలో ప్రవహిస్తున్నప్పటికీ తిరిగి మనలను, మన బ్రతుకులను ఉద్ధరించాలని దేవుడు ఆశపడినాడు. మనము స్వభావరీత్యా రోమపత్రిక 7వ అధ్యాయం 14-15 వచనాలు చెప్పబడిన రీతిగా చదవండి. 14-15 ఇంతచేప. అది పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ స్వభావం తప్పక కనిపిస్తుంది. నేను పాపమునకు అమ్మబడి శరీరం సంబంధమై ఉన్నాను. ఎలా అనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ప్రియ సహోదరి, ఇది మనక స్వభావం. 18లో నా శరీరమందు మంచి ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలనే చేయవలని కోరిక నాకు కలుగుచున్నది, కానీ
దాని చేటుకు నాకు కలుగట్లేదు. నేను చేయగోరు మేలు చేయక కీడునే చేయుచున్నాను. దానికి కారణం మన జీవితంలో పాపమునకు మనము అమ్మబడినాము. పాపమునే తింటున్నాము, పాపమునే తాగుతున్నాము, మనం పాపమునే ధరించుకున్నాము, పాపిగా జీవిస్తున్నాం. ఇట్లాంటి స్థితిలో ఉన్న మనుషుడైన మనలను దేవుడు కృప చూపించినాడు. ఆది కాండములో 6వ అధ్యాయంలో 8వ వచనములో, ఆది కాండము 6:8. అయితే ఏంటి, పైన చాలా సంగతులు ఉన్నాయి. అయితే దౌర్భాగ్యమైన బ్రతుకులు కలిగి ఉన్నప్పటికీ 5-6 వచనాలు అనుకుంటా అదే అధ్యాయంలో 5వ వచనం ఏముంది? ఇదే, అరే ఎక్కడ వాడు? ఆదాం పిల్లలు నరుల చెడుతనము గొప్పదని. అంటే దేంట్లో గొప్పవాళ్ళు? చెడుగులో గొప్పవాళ్ళు. దేవుని నామం మనం ఉచ్చరించకపోతే, దేవుణ్ణి కలిగి ఉండకపోతే మనమంతా చెడుగులోనే గొప్పవాళ్ళం. నీవు నేను కూడా. చదువు. వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంతో ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. చాలు. కాబట్టి ప్రియుడా, ఇట్లాంటి దుస్థితిలో ఉన్నప్పటికీ భీమవరంలో 2 లక్షల మంది జనాభా, మందిరాల్లో కలిపితే 10,000 మంది కూడా ఉండరు. అన్ని మందిరాల్లో 10,000 మంది ఉండరు. ఆ లెక్కించవలసిన లెక్కలు చూడవలసిన పని మనకు లేదు. అన్ని మందిరాల్లో 10,000 మంది భీమవరంలో ఉన్న దాంట్లో లేరు. 1000 ఉంటే గొప్ప, 2000 ఉంటే గొప్ప, 10,000 మంది ఎక్కడ ఉంటారు ఒక మందిరంలో? 2,000 మంది ఉన్న సంఘం చెప్పండి, చేయి చూపించకుండా 2,000 ఉన్నారని. 1000 మంది ఉన్నారని వాళ్ళు మీకు తెలుసు, బాగా అనాలిసిస్, బాగా టీవీలు గేవీలు అంటే యూట్యూబ్లు చూస్తూ ఉంటారు మీరు. 1000 మంది ఉన్న సంఘం చూపించండి, చెయ్యి. భీమవరంలో ఎవరు ఏ సంఘంలో ఉన్నారు? అటువంటిప్పుడు ఎక్కడ ఉంటారు? 10,000 మంది. 2 లక్షల మందిలో 10,000 మంది లేదు. అయితే కృప మేరకు 8వ వచనంలో చెప్పమని రీతిగా, అయితే నోహు, ఎంత లైఫ్ టర్నింగ్ పాయింట్ అనమాట. లైఫ్ టర్నింగ్ పాయింట్. అద్భుతం జరిగిపోయింది. కృప అంతమంది కోకొలలుగా ప్రపంచమంతట్లోనూ, ఆ దినాల్లో జనాభాలో ప్రపంచమంతట్లో ఉన్న వారిలో ఒకే ఒకడు యెహోవా దృష్టి యందు. తర్వాత 7వ అధ్యాయంలో 1వ వచనం అంటాడండి, నీవొక్కడవే, వ్యవహార పట్ల నువ్వొక్కదానివే, నువ్వొక్కడవే. 2 లక్షల మంది. ఇట్ నాట్ గ్రేట్ థింగ్? గొప్ప విషయం కాదా? ప్రియుడా, ఆదాము సంతతి అయినప్పటికీ మనము అంతా కూడా వి ఎంజాయ్డ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క కృపను మనం పొందినాం. కృపా నిధి అయిన దేవుడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, 1:4, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా. చాలు. ఎంత అద్భుతం అండి. అంటే తండ్రి వద్ద ఏంటది? యేసు ప్రభు యొక్క మహిమని ఎలా చూడగలిగినామో అలాగే తండ్రి యొక్క మహిమను కూడా చూడగలము. యేసు క్రీస్తుని బట్టి తండ్రి యొక్క మహిమను చూడగలుగుతున్నాం. కృప ద్వారా రక్షింపబడి ఆయన యందు విశ్వసించుడు ద్వారా, ఆయన యందు విశ్వసించుడు ద్వారా జరిగి మన బ్రతుకులు ధన్యమైపోయినాయి. ఇప్పుడు నూతనం చేయబడ్డాం మనం. ఒకరోజు చూడబోయే నూతన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణం మాత్రమే కాదు, అవన్నీ మనకు ఉండటం మాత్రమే కాదు, ఇప్పుడు మనం భూమి మీద పరిశుద్ధ ప్రజలుగా మార్చబడ్డాం, పరిశుద్ధ జనముగా మార్చబడ్డాం, ఆయన స్వాస్యంగా మార్చబడ్డాం. మనం దేవుని యొక్క స్వాస్యంగా మార్చబడ్డాం. కొరింథీయులకు రాసిన
రెండవ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవరైనా క్రీస్తునందు ఉన్నవాడు వాడు నూతన సృష్టి. చాలు. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నవాడు వాడు నూతన సృష్టి. ప్రియ సహోదరి, అక్కడ నూతనమైనవిగా మాట్లాడదు. మనం కూడా నూతనంగా చేయబడ్డాం. త్రాగుడు మానేసాం, జోదం మానేసాం, వ్యభిచారం కూడా మానేసాం. ఇలాగున మన బ్రతుకులు ఉద్ధరింపబడ్డాయి. నీవు నూతనంగా చేయబడ్డావు. ఇక్కడ నూతనంగా చేయబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆ రాజ్యానికి, ఆ ఉన్నతమైన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1-2 5వ వచనం వరకు కూడా ఆ ఉన్నతమైన ఆ యొక్క ఔన్నత్యంతో కూడిన రాజ్యానికి హక్కుదాడు కావాలంటే జస్ట్ ఒక్కటే సింపుల్గా ప్రభువైన యేసునందు అంతే. నీవును ఎంత అద్భుతం. ఒక రాత్రిపూట అది తెల్లవారుజాము అయి ఉంటుంది. రాత్రంతా పెరుగులాట. ఎక్కడ? జైల్లో ఆ చెరసాల అధిపతి పాట పాడుతున్నారు. వీళ్ళు గాయాలు ఉన్నాయి, రక్తం కారుతుంది. వాళ్ళ చూడటానికి రాలేదు, వీళ్ళ చూడటానికి రాలేదు అనుకుంటాం మనం. అయితేనే దెబ్బలతో అయితేనే, ఆపరేషన్ అవుతాయి మనం అనుకుంటాం. ప్రభు మీద ఉండదు మనసు. అర్థం కాదు నీకు. ఏదో ఆలోచిస్తూ ఉంటావు. బాగా ఆలోచన శక్తి ఎక్కువ నీకు. గాయాలు అయితే మనకి హాస్పిటల్లో ఉంటే వాళ్ళు రాలేదు చూడటానికి, వీళ్ళు రాలేదు, వాళ్ళతో తేలేదు ఫలాలు చూసి ఇస్తాం కదా, మనం పట్టుకెళ్తాం కదా అనుకుంటామేమో మనం అయితే. కానీ వీళ్ళు మాత్రం అలా అనుకోలేదు. దే ఆర్ సింగింగ్ ఏ లాట్. ప్రభు సన్నిధిలో పాటలు పాడుతున్నారు. పాటలు ఉత్సాహానికి, సంతోషానికి గుర్తు. గాయాలతో రక్తం ఉంటే ఎలా పాడుతున్నారండి? ఈ జోసెఫ్ పాడతాడేమో మరి. ఇప్పుడు పాడటం కాదు, అప్పుడు పాడాలి. అయ్యే బాబు, ఉదయం వచ్చిన తర్వాత అంకుల్ బాగాలేదు అంకుల్, నాకు దేవుడు కనిపించట్లేదు, తన బలహీనతలుగా తను కనిపిస్తున్నాయి. ఇట్స్ కామన్, సహజం, మనుషులు మనం. కానీ అపోస్తలుడైన పౌలు, శీలలు అలా లేరండి. ఎలా సాధ్యం అది? ప్రభులో ఎదిగిన కొలది, మనం ఎదిగే కొలది అది రూపాంతర అనుభవం. అది వెంటనే వచ్చేది. దినాలు గడవాలి. మరగుజ్జు మనుషులు మందిరాల నుంచి పారిపోతూ ఉంటారు. మరగుజ్జు వాళ్ళు గద్దింపు వస్తే పారిపోతారు. సంఘాలు మారుతారు. చెప్పులు జోడు మార్చినట్టుగా, భర్తలు మార్చినట్టుగా, భార్యను మార్చినట్టుగా, బుద్ధి చెప్పే వాక్యం వచ్చినప్పుడు పారిపోతారు. వాళ్ళు, అతని పేరు దైవజనుడు, ఒక వాట్సాప్లో చూశాను నేను. చక్కని పేరు, బాగా నాకు ఇష్టమైన పేరు అది. అతడి స్టేట్మెంట్ అది. ఆయన ఫోటో కూడా ఉంది. తలలా పెంచుకుంటారు ఇక్కడి వరకు. ఆయన అన్నాడు, ఇతరుల యొక్క తప్పులు ఎన్నే వాళ్ళ హృదయం మరీ చెడిపోతూ ఉంటుంది, ఉండుగలిసి చెడిపోతూ ఉంటుంది. ఇతరుల యొక్క తప్పులు చూడాలని, పట్టుకోవాలని తలంపు కలిగి ఉంటారే కొంతమంది. ఎత్తి చూపడాలని, సరిచేయటం వాక్యాధారంగా ప్రేమతో బుజ్జగించి తీసుకురావటం వేరు. దేవుడి దగ్గరికి ఇతరులు తప్పులు ఎనటమే పనిగా పెట్టుకుంటారు కొంతమంది. వాళ్ళ హృదయం ఇంకా చెడిపోతూ ఉంటుందండి, నిత్యం చెడిపోతూ ఉంటుందంట. గొప్ప దైవజనుడు ఇచ్చిన స్టేట్మెంట్ అది. అనుభూతి చెప్పాడు ఆయన. మనం అది ప్రయత్నం చేయకూడదు. అతను చూసి జాలిపడాలండి. ఒకవేళ ఎవరైనా దోషం ఉంటేనే, అరే ఒక స్త్రీని చూసి, యేసుప్రభు అదే చేశాడు. జాలిపడ్డాడే, ద్వేషించాడు. రోతకు ముక్కు మూసుకోలేదు. రోత కదా వాళ్ళ బ్రతుకులు రోత, అవునా కదా? పరిసయ్యులు, శాస్త్రులు అయ్యో ఎందుకు ఏడ్చాడు తెలుసా, అయ్యో అన్నాడు. దుఃఖం, బాధ ఉంది. దుర్వాసన చెందుతున్నారు. పైకి వెలుపల ఈ పాత్ర శుద్ధి చేశారు, కానీ మీ యొక్క అంతరంగము అజితేంద్రియంతో నిండి ఉంది. ఏంటిది? అజితేంద్రియం. చాలు, వెళ్ళొద్దు.
ఈ రోజుల్లో విశ్వాసులు అలా ఉండదు స్వామి. నేను జాలి పడదా ఎవరైనా తప్పిపోతుండే భుజమా చేసి నాన్న. నాకు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు కొంతమంది, ఈ బట్టలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. కాబట్టి ప్రియస అలాగ మంచి సలహాలు ఇవ్వండి మీరు. రండి, ఇప్పుడు మనం నూతన పరచబడిన వ్యక్తులు ప్రభువును ఆరాధించాలి. నూతన యెరూషలేము అనే ప్రభు యొక్క పరిశుద్ధ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాం. మనం నూతన పరచబడ్డాం కాబట్టి ఈ అనుభవించిన సామాన్యంగా జరగలేదండో ఇది. కాబట్టి ఇటు కృపకు పాత్రులుగా చేసిన దేవునికి మనం రుణస్థులం. మొదటి మాట. ఇంకొక మాట చూసుకుని మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. లూకా సువార్త 'ఫోన్ ఆపటం కూడా నేర్చుకోండి. ఆ తల్లిగారు ఆవిడ ఎప్పుడు నమ్మకంగా పెందలకాడ వచ్చేస్తారు. ఆవిడ పేరేం పేరండి? చివరిని కూర్చుంటుంది. ఎక్కడి నుంచి? మీ వీధి నుంచా? చాలా ఆవిడతో మాట్లాడుతూ ఉండండి. నాకు అవకాశం రావట్లేదు. ఆవిడని ప్రేమించండి మీరు. అంటే ప్రేమగా ఏదైనా చేయండి. ఒకవేళ అవసరం ఉంటే వీ షుడ్ డూ ఇట్. మనం చేయాలి ఆ పనులు, మంచి పనులు చేయాలి మనం. లూకా సువార్త 8వ అధ్యాయం 43వ వచనం నుంచి 43 నుంచి 48 వరకు ఎక్కువ వాక్య భాగం ఉంటుంది. మనకు అంత సమయం లేదు కదా. ఒకే సందర్భం ఇక్కడ ఉంది. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఉన్నదంట. ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాడు. ఈమె కూడా ఆరాధిస్తుంది. అయ్యా, ఈమె కూడా ఆరాధిస్తుంది. 47వ వచనం చదవండి. చాలు. సాక్ష్యం ద్వారా ఆరాధిస్తుంది. సాక్ష్యం ఉండాలి ఇంట్లో. సాక్ష్యం. నా భర్త, నేను ఎంత విసిగించినప్పటికీ నా భర్త నా పట్ల ఓపికగా ఉంటాడు, కొట్టడు. ఎప్పుడూ నన్ను కొట్టలేదన్న వాళ్ళు ఇక్కడ చేయి చూపించేవాళ్ళు ఉన్నారు, చేయి చేసుకోలేదన్నవాళ్ళు. అది సాక్ష్యం. భర్త సాక్ష్యం. భర్త గురించి భార్య సాక్ష్యం, భార్య గురించి భర్త సాక్ష్యం. గయ్యాడిగా ఉంటుంది ఒక్కొక్క స్త్రీ, అయినను ఓపికతో ఉంటాడు. ఒకసారట అరిస్టాటిల్ అండి, గొప్ప శాస్త్రవేత్త అతను. అరిస్టాటిల్ అందరికీ. అతని భార్య కూడా ఆ కోవ చెందింది. ఏ కోవ? గయ్యాళి కోవ. కొండలు, అప్పుడు మట్టి కుండలు ఉండేవి, నీళ్లు మోసుకొస్తుంది. ఎదురొచ్చింది. ఇలాగ అందాం అనుకుందాం. వీడు ఎప్పుడు పుస్తకాలతోనే ఉంటాడు. అందరితో డిస్కస్ చేస్తూ ఉంటాడు. అనేక విషయాలు, నూతనమైన విషయాలు చెప్తూ ఉంటాడు. వీడు కోపం వచ్చింది ఆవిడకి. ఈడు అనబోతే ఏమంటుంది? ఆ తీసుకొచ్చే కొండ అంటే అమంతంగా లేపి ఆ నెత్తి మీద పడేసిందంట. మట్టి కొండ పగిలిపోయింది. ఆ చుట్టూ కూడా ఈ కాడ ఉంది కదా. అబ్బా, ఎంత నాకు హారం అది, మెడలో హారం అది, కిరీటం కాదు, మెడలో. దేవుడి స్తోత్రాలు చెప్పుంటాడేమో. ఎవడు చెప్తాడండి అట్లాగా? నేనైతే అలా ఉండను. ఇంతమందిలో నన్ను నువ్వు అవమానించావు రోడ్డు మీద, నీ అంతు చూస్తాను. అక్కడే టపా రోడ్డు మీద ఈడ్చుకొట్టే వాళ్ళు ఉన్నారు. భార్య నాకు తెలుసు, మోహన్ రావు అని, కాటం మోహన్ రావు వాడి పేరు. వాడింటి పేరు కాటం, బొబ్బనపల్లిలో. ఆ ఊరి పేరు కూడా చెప్తున్నాను. భార్యని అలా ఈడ్చుకుంటూ వెళ్ళాడు. చాలా నాగమ్మ అప్పుడు పేరు, నాగమణి. నాకు తెలుసు ఆ ఫ్యామిలీ. వీరవాసనం దగ్గర బొబ్బనపల్లి. అలాంటి దౌర్భాగ్యమైన మనుషులు ఉంటారు. ఎట్లాంటి దైవజనులు, గొప్ప వ్యక్తులు కూడా ఉంటారు. అంటే ఓపిక,
ఓపిక. మనం ముందుకు వెళ్ళకపోతున్నాం. ఇక్కడ ఈ స్త్రీ సాక్ష్యం ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తుంది. 47వ వచనం. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూసి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెను. వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెను. ఆ సంగతి ప్రజలందరి ఎదుటను. సాక్ష్యం ఉందా మీకు? సాక్ష్యం ఉందా మనకు? మన ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య. ఎందుకు ఊరుకుంటారు మీరు అలా మాట్లాడుతుంటేని? వేసిన బయటకెళ్ళా ఊరుకుంటే ఎర్రోడే ఊరుకోవద్దు. ఏంటంట ఈవిడ వస్తుంది, ఇప్పుడు నా తరపున ఈవిడ వస్తుంది రోడ్డు మీదకి. ఏంటి మీరు మాట్లాడేది? కాబట్టి ఇది మానవ నైజం, అది సాక్ష్యం కాదండి. వీధిలోకి మనం చెంగు పట్టుకుని కచ్చా బిగించి, కచ్చా అంటారా? మాట్లాడవేంటి? కచ్చా అంటే తెలియదు నీకు? తెలీదా? కచ్చా బిగిస్తారు పల్లెటూళ్ళు ఆడవాళ్ళందరూ, కచ్చా బిగిస్తారు. మా టౌన్లో చేరాము, పని చేసేటప్పుడు కచ్చా బిగిస్తారు. ఆడవాళ్ళకి వాడే మాట అది. మగవాళ్ళు అలా పంచి కడతారు, అలా ఆడవాళ్ళు కూడా. ఏంటి నువ్వు ఏంట్రా? అది అలా చేయలేదు ఈ స్త్రీ సాగిలి పడింది. అవునా? ఆయన ఎదుట పాదాలు ముద్దు పెట్టుకుంది అనమాట. స్త్రీ పాదాలు ముద్దు పెట్టుకుంది. ప్రియ సహోదరి, ఇక్కడ రోగము, రక్తస్రావం అని అనుకున్నాను ఇంతవరకు, నా కళ్ళు తెరవబడలేదు. బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు అరే ఇక్కడ పాప రక్తస్రావ రోగము, అరే ఇప్పుడు నా మనసులో ఇలాగే ఉంటుంది, రక్తస్రావం కలిగిన స్త్రీ అని అనుకుంటాను. కానీ ఇక్కడ రక్తస్రావం అది కూడా రోగం అనమాట అండి. ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ యొక్క రోగము ఎలా కుదిరిపడిందో, యేసు చెంగును ముట్టుకుంటేనే ఎంత శక్తి అండి. అయ్యా ఏంటో కానీ కొంతమంది మరి కనబడదు అట్లాంటి మార్పు. అంత విచారకరం కదా. చర్చికి వస్తున్నా, బైబిల్ చదువుతున్నా, రాసుకుంటున్నా, నోట్స్ రాస్తారు చాలామంది, సీరియస్గా నోట్స్ రాస్తారు. రాస్తున్నా ప్రియుడా, ఏమో ఏ కోవకు ఏ స్థాయిలో ఉన్నదో మనం సాగిలిపడి అంటే హంబుల్ అవుతుంది. హంబుల్ దై లైఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఎదుట పూర్తిగా దీనురాలైపోయింది. లార్డ్, నా జన్మ తరించిందయ్యా, నీ వస్త్రపు చెంగు. అదైనా ముందుకు రావటానికి ధైర్యం లేక వెనుక వస్త్రపు చెంగు 2 వ్రేళ్లతో ముట్టుకుంది. మీరు ముట్టుకోలేదు ఎప్పుడు? ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది మార్పు లేని వాళ్ళు. నిద్రపోతున్నావా? నిద్ర వస్తుందా ఎవరికైనా? ఇంకా ప్రభువుకి హృదయంలో చోటు ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే, నీ రోగం పోవాలంటే, నీ పాపం పోవాలంటే స్టేట్మెంట్ ఇస్తామని అక్కడ బహిరంగ. నీ పాప రోగం పోవాలంటే జస్ట్ వస్త్రం చెంగు ముట్టుకో అంటే విశ్వాసం కావాలి. విశ్వాసం, బలమైన విశ్వాసం. డెఫినెట్గా అందరూ రక్షింపబడ్డారు, నాకు ఈ బలహీనత మీద ఎందుకు జయము రాదు. అన్లెస్ యూ బ్లెస్ మీ, నీవు నన్ను దీవిస్తేనే కానీ. పట్టుకున్నాడా లేదా ఒకడు? నువ్వు నన్ను స్వస్థపరిస్తేనే కానీ అంది ఈమె. నువ్వు నన్ను స్వస్థపరిస్తేనే కానీ నేను విడవనంది. మనము కూడా మాట అంటే నీ రోగం అంతా పోద్ది, పాప రోగం అంతా పోద్ది. సమయం అయిపోయింది, మనకు కూడా వాక్యం చాలు. కాబట్టి పాప రోగం నుండి విడుదల పొందింది, రక్తస్రావము నుండి విడుదల పొందింది. విశ్వాసం ఈమెలో ఉన్న ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా 48వ వచనం, విశ్వాసము. జబ్బు పోవాలంటే, పాపం పోవాలంటే, పాప రోగం పోవాలంటే
నీ జబ్బులు శరీర సంబంధమైన రోగాలు పోవాలన్నా కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక అంటారు కదా వాక్యంలో. నేను కూడా అలా అంటున్నాను. ఏం చేద్దంటే నా జీవితం నాకు తెలుసు. ఫ్రమ్ మై చైల్డ్హుడ్, తల్లి గర్భం నుంచి వెలుపలికి తీసినది మొదలుకుని ఈ గడి వరకు నేను ఎంత ఐశ్వర్యం అనిపించాను ఆరోగ్య విషయంలో. 1-2 చిన్న చిన్న సంఘటనలు తప్ప ఐశ్వర్యం, దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం అనుభవించాను నేను. గుడ్ హెల్త్, మై సెల్ఫ్, మంచి ఆరోగ్యం ఇచ్చాడు నాకు దేవుడు. 1-2 చిన్న మనుషుని కదా, ఆ మాత్రం ఉంటాయి. ప్రియుడా, ఆయన చేసిన మేళ్ళు మహోపకారాలు. ఏ స్త్రీ కూడా ఆరోగ్యం వచ్చిన తర్వాత విశ్వాసాన్ని బట్టి, విశ్వాసం ద్వారా ఈమె రోగం పోయింది, స్వస్థత కలిగింది. తర్వాత ఏంటండి? సమాధానం, చెప్పనశక్యం మహిమయుక్తమైన ఆ సంతోషం, సమాధానం కూడా క్రీస్తు అనుగ్రహించు సమాధానం కావులో ఉంది అమ్మా. 3వది నూతనంగా చేయబడింది. పాత పోయింది, పాత రోగశ్రీ పోయింది. ఇప్పుడు ఎలాగ నూతనమా అయినా వ్యక్తి, నూతనమైన వ్యక్తిగా. కాబట్టి అక్కడ మన వ్యక్తిగతం చూసాము, ఇక్కడ స్త్రీలో చూసాము ఆరాధించే వాళ్ళని. 3వది ఆ రాజ్యం, నూతనమైన రాజ్యము మన కొరకు సిద్ధపరచబడింది. కాబట్టి 3 అంతల ఆశీర్వాదం ఇచ్చిన దేవునికి వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొను. ఆరాధించండి.